వెల్కమ్ టు మోసో టీవీ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. 2000 ఏళ్ల చరిత్ర గల తెలుగు భాష మంత్రి నిమ్మల రామానాయుడు. శాసనమండలిలో ఎమ్మెల్సీ కవిత కంటతడి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ దర్శకుడు అనిల్ రావిపూడి. మూడవ ప్రపంచ తెలుగు మహాసభల వేదికపై ఎంపీ చంద్రశేఖర్ పెమ్మసాని మాట్లాడుతూ తెలుగు భాష మన సంస్కృతి, మన గుర్తింపు, మన ఆత్మగౌరవానికి ప్రతీక అని అన్నారు. శతాబ్దాల చరిత్ర, గొప్ప సాహిత్య సంపద కలిగిన ఈ భాషను పరిరక్షించుకోవడం ప్రతి తెలుగువాడి బాధ్యత అని పేర్కొన్నారు. తెలుగు భాష గొప్పతనం, దాని భవిష్యత్తు, నేటి తరం బాధ్యతలపై మాట్లాడటం గర్వంగా ఉందని తెలిపారు. అన్నమాచార్యుల కీర్తనల నుంచి ఆధునిక సాహిత్యం వరకు తెలుగు ప్రపంచానికి అపారమైన విలువలను అందించిందని చెప్పారు. తెలుగు నేర్చుకున్న పిల్లలు రీసెర్చ్లో చూస్తే వారికి విషయ పరిజ్ఞానం కానీ, జ్ఞాపక శక్తి కానీ, సృజనాత్మకత కానీ చాలా ఎక్కువగా పొంది ఉంటారు. నేను కూడా 25 సంవత్సరాలు అమెరికాలో ఉన్నా ఈరోజు మీ అందరితో కలిసి ఉన్నాను అంటే దానికి కారణం తెలుగు భాష, ఆ భాషపై ఉన్నటువంటి మమకారం, ఆ భాష మీద ఉన్నటువంటి పట్టు అని మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను. చిన్నప్పుడు మా తల్లిదండ్రులు మాకు గోరు ముద్దలు తినిపించేటప్పుడు చందమామ కథలు, సామెతలు చెప్పి పెంచారు. ఈ రోజుల్లో లాగా సెల్ ఫోన్లు పెట్టి పెంచలేదు కాబట్టే ఈరోజు మీ అందరి ముందు నేను మాట్లాడగలుగుతున్నానని కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇవన్నీ ఎందుకంటే ఈరోజు పిల్లలకి తెలుగు చదవటం, మాట్లాడటం, రాయటం, అదేవిధంగా సొంత భాషపై గర్వం లేకపోవటం ప్రధాన సమస్యలుగా ఉన్నాయి. భాష చనిపోతే సంస్కృతి చనిపోతుంది, సంస్కృతి చనిపోతే మనకి గుర్తింపు మాయమవుతుంది అని కూడా మీరు అందరూ తెలుసుకోవాలి. ఇంగ్లీష్ నేర్చుకోవడం తప్పు కాదు, కానీ తెలుగు మర్చిపోవటం మాత్రం తప్పే. ఆఖరిగా ఈరోజు తెలుగు భాష తగ్గిపోవటానికి కారణం ఇంగ్లీష్ కీబోర్డ్స్, కంప్యూటర్ యుగం రావటం. అయితే ఇందులో అందరం కలిసి స్కూల్స్లో కానీ, కంప్యూటర్స్లో కానీ తెలుగు మీద ఒక ఉద్యమంలాగా చేస్తే తప్పించి తెలుగుని బ్రతికించడం కష్టమైపోతుంది. కాబట్టి సామాజిక మాధ్యమాలలో, ఎందుకంటే ఈరోజు పిల్లలందరూ కూడా సామాజిక మాధ్యమాల ద్వారా మాత్రమే తెలుగు కానీ ఇంకోటి కానీ చూస్తూ ఉన్నారు. ఆ సామాజిక మాధ్యమాలలో గౌరవప్రదమైనటువంటి భాష, తెలుగు భాష వ్యాప్తి చెందే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేస్తేనే తెలుగు భాష నిలబడుతుంది అని తెలియజేసుకుంటూ, గుంటూరులో జరిగిన 3వ ప్రపంచ తెలుగు మహాసభల కార్యక్రమంలో మంత్రి నిమ్మల రామానాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన మన తెలుగు భాషకు 2000 సంవత్సరాల గొప్ప చరిత్ర ఉందని తెలిపారు. తెలుగు భాష మన సంస్కృతి, పరంపరలకు ప్రతీకగా ఉందని అన్నారు. తెలుగు భాషను సంరక్షించి వచ్చే తరాలకు అందించడం ప్రతి తెలుగు మనిషి బాధ్యత అని నిమ్మల రామానాయుడు పిలుపునిచ్చారు. దేశ భాషలందు తెలుగు లెస్స అని తెలుగు భాషకు కితాబు ఇచ్చినటువంటి శ్రీకృష్ణ దేవరాయలు. అటువంటి శ్రీకృష్ణ దేవరాయల కంటే ముందుగానే ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ ఒక 1420లోనే ఆ రోజు ఇటాలియన్ యాత్రికుడు తెలుగు భాషకి ఇచ్చినటువంటి కితాబు. 2000 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి మన అరుదైనటువంటి భాష, అందమైనటువంటి భాష, అద్భుతమైనటువంటి భాష, మన అమ్మ భాష మన తెలుగు అనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ, అటువంటి అమ్మ భాష, మన తెలుగు భాష ఔన్నత్యాన్ని, గొప్పదనాన్ని చాటి చెప్పడమే కాదు, భాష యొక్క ఉనికిని కూడా మరి ముందుకు తీసుకెళ్లేటువంటి విషయంలో ఇటువంటి మహాసభలు ఎంతో దోహదం చేస్తాయని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇటువంటి భాష తెలుగుదేశం పార్టీని రెండూ కూడా విడదీయలేము అనేటువంటి విషయం కూడా నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం కూడా. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ ఆవిర్భించిన తర్వాతే ఆ రోజు తెలుగు వారికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు. ఎందుకంటే ఆ రోజు మనందరికీ తెలుగువారు అంటే
ఒక మద్రాసీలని, ఒక సాంబారిలని పిలిచేటువంటి పరిస్థితుల్లో తెలుగు వారి యొక్క ఆత్మ గౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పినటువంటి మహానుభావుడు అన్న నందమూరి తారక రామారావు గారు. మరి తర్వాత మరి చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా ఎన్టీఆర్ చాటి చెప్తే తెలుగు వారి యొక్క ఆత్మ విశ్వాసాన్ని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్తున్నటువంటి వ్యక్తి ఈ రోజునటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి మరి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు. అంటే ఈ రకంగా మరి తెలుగుదేశం తెలుగు భాషకు ఈ రకమైనటువంటి మంచి అభినవమైనటువంటి సంబంధం. శాసనమండలిలో ఎమ్మెల్సీ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తీవ్ర భాగవతం చెందారు. తన రాజకీయ ప్రస్థానం గురించి చెబుతూ ప్రసంగం మధ్యలో కంటతడి పెట్టారు. 8 ఏళ్లుగా ప్రజల కోసం తాను చేస్తున్న ప్రయత్నాన్ని అడ్డుకున్నారన్నారు. పార్టీ మౌత్ పీస్ గా ఉన్న ఛానళ్లు, పేపర్లు తనకు ఏనాడు మద్దతు ఇవ్వలేదన్నారు. పార్టీస్ టు ఫాలో డెమోక్రటిక్ నామ్స్ అంటే ఒక వ్యక్తి ఒక పార్టీలో చేరాడంటే ఆ వ్యక్తి యొక్క భావజాలాన్ని కానీ ఆ వ్యక్తి యొక్క భావ ప్రకటన స్వేచ్ఛను కానీ ఆ పొలిటికల్ పార్టీస్ హరించడానికి లేదు అధ్యక్ష. నేను గత 8 సంవత్సరాలుగా ఇండిపెండెంట్గా ఒక వ్యక్తిగా సంస్థను నడుపుతూ చేస్తున్నటువంటి ప్రయత్నాలని అడ్డుకట్ట వేయడానికి మొదటి రోజు నుంచే ప్రయత్నం జరిగింది అధ్యక్ష. కానీ ఎక్కడ కూడా నేను తెలంగాణ బిడ్డలని, తెలంగాణ ప్రజల్ని వాళ్ళను డిసప్పాయింట్ చేయదు కాబట్టి నవ్వుతూ పనిచేస్తూ వెళ్ళిపోయిన అధ్యక్ష. ఇప్పుడు నా దగ్గరికి ఎప్పుడు పెద్దవాళ్ళు, పైరవికారులు, కాంట్రాక్టర్లు ఎవరు రాలేదు అధ్యక్ష. నేను ఎప్పుడు కూడా పేద ప్రజల మధ్యలోనే ఉండి పనిచేస్తున్నాను అధ్యక్ష. నా దగ్గరికి వచ్చినటువంటి బీడీ కార్మికులు కావచ్చు, బీడీ టేకేదారులు కావచ్చు, అంగన్వాడీ టీచర్లు కావచ్చు, ఆశా వర్కర్లు కావచ్చు, ఐకేపీ ఎంప్లాయీస్ కావచ్చు అధ్యక్ష, అదేవిధంగా జిహెచ్ఎంసీ కార్మికులు కావచ్చు అధ్యక్ష, టీచర్లు కావచ్చు అధ్యక్ష, నిరుద్యోగులు కావచ్చు, ఆడబిడ్డలు కావచ్చు, సింగరేణి ఉద్యోగులు కావచ్చు, కరెంట్ ఎంప్లాయీస్ కావచ్చు, ఎవరు వచ్చినా అధ్యక్ష నేను కాదనకుండా నాకెంత వీలైతే అంత పనిచేసి పెట్టేటటువంటి ప్రయత్నం చేసిన అధ్యక్ష. అయినా సరే అధ్యక్ష పార్టీ మౌత్ పీసులుగా ఉండేటటువంటి పార్టీ పేపర్లు, పార్టీ ఛానళ్ళు ఏ ఒక్కరు కూడా ఎన్నడూ కూడా మద్దతు ఇవ్వలేదు అధ్యక్ష. అయినా సరే ధైర్యం వదులుకోకుండా మొక్కువని ప్రయత్నంగా నేను ప్రయత్నం చేస్తూనే వెళ్ళాను అధ్యక్ష. తెలంగాణ రాకముందు, బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడకముందు ఒక మాట అనుకున్నాం అధ్యక్ష. కేసీఆర్ గారే పదే ఈ మాట చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో మనకు కాంట్రాక్ట్ వ్యవస్థ వచ్చింది, మరి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్తోని, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్తోని దేశానికి నష్టం జరుగుతుంది, రాష్ట్రానికి నష్టం జరుగుతుంది, అందరికన్నా ఎక్కువ తెలంగాణ యువకులకు నష్టం జరుగుతుందని చెప్పారు అధ్యక్ష. ఆనాడు వారు సరదాగా ఒక మాట అనేవాళ్ళు, అందరికీ కాంట్రాక్ట్ పోస్ట్ ఉంది, మరి ముఖ్యమంత్రికి కూడా కాంట్రాక్ట్ పోస్ట్ ఉంటుందా అని చెప్పి ప్రశ్నించేవారు అధ్యక్ష. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత 10 ఏళ్లలో కూడా కాంట్రాక్ట్ వ్యవస్థను మనం రద్దు చేసుకోలేకపోయినాం అధ్యక్ష. అది కాకుండా అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్, అవుట్సోర్సింగ్ వ్యవస్థను పెంచి పోసిపోయినాం అధ్యక్ష. బాధతో, చాలా ఆవేదనతో నేను ఈ మాటలు చెప్తా ఉన్నా అధ్యక్ష. తెలంగాణ సమాజానికి ఏదైతే ప్రశ్నించడం నేర్పించినటువంటి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష, అంతర్గత వేదికలలో అనేక సందర్భాలలో నేను ప్రశ్నిస్తే అధ్యక్ష నా మీద కక్ష కట్టారు అధ్యక్ష. కేసీఆర్ గారు చుట్టూన్నటువంటి కొందరు వ్యక్తులు, తప్పక చెప్తున్నాను అధ్యక్ష ఈ మాట, ఎందుకంటే భారతదేశ రాజ్యాంగం ప్రకారం రాజకీయ పార్టీలు ఏవైనా కూడా ప్రజలకు ఒక దిక్సూచిగా నిలవాలి అధ్యక్ష, ప్రజలకు ఒక దారిదీపంగా నిలవాలి. పార్టీలోనే అంతర్గత ప్రజాస్వామ్యం లేకపోతే రాష్ట్రంలో ఎట్లా ప్రజాస్వామ్యం ఉంటుందనే విషయాన్ని కూడా మనందరం గమనించాలి. కాబట్టి ఈ మాట చెప్తా ఉన్నాను అధ్యక్ష. మరి కక్షగట్టి నన్ను ప్రశ్నించినందుకు పార్టీ నుండి బయటకు పంపించారని చెప్పక తప్పదు అధ్యక్ష. తిరుమల శ్రీవారిని సినీ దర్శకుడు అనిల్ రావుపూడి దర్శించుకున్నారు. మనశంకర్ వరప్రసాద్ చిత్ర నిర్మాత సాహు గారిపాటి, గేయ రచయిత రామజోగయ్య శాస్త్రితో కలిసి ఆదివారం ఉదయం ఆయన విఐపి ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. శ్రీవారి దర్శించుకున్న అనంతరం వారికి రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. చిరంజీవి నటించిన మనశంకర్ వరప్రసాద్ చిత్రం జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో శ్రీవారి ఆశీస్సుల కోసం తాము వచ్చినట్టు తెలిపారు. సో జనవరి 12 మనశంకర్ వరప్రసాద్ గారి సినిమా రిలీజ్ కాబోతుంది. సో నిర్మాత సాహు గారి పట్టుతో టీం అందరం కలిసి ఈరోజు స్వామివారి ఆశీస్సులు తీసుకోవడానికి వచ్చాం. చాలా సంతోషంగా ఉంది. సో ఇక్కడ నుంచి ఈ తిరుపతిలో ఈవినింగ్ 4 గంటలకి సినిమా ట్రైలర్ లాంచ్ అయిపోతున్నాం. సో ఫస్ట్ టైం మనశంకర్ ప్రసాద్కి సంబంధించిన కంటెంట్ బయటికి ఒక 2.5 minute ట్రైలర్తో వస్తున్నాం.
అది మిమ్మల్ని అందరినీ ఎగ్జైట్ చేస్తూనే ఎక్స్పెక్ట్ చేస్తాం. సో ఈసారి జనవరి 12 పోయిన సంక్రాంతికి ఎలా ప్రేక్షకులు వచ్చి ఆ సినిమాని ఎంజాయ్ చేశారో ఈసారి కూడా వచ్చి మా సినిమాని చూసి మమ్మల్ని ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాం. గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్లు కట్టి పెండింగ్ పెట్టిన 204 కోట్ల బకాయిలు చెల్లిస్తాం. రాష్ట్రంలో 133 కాలనీల్లో 36,000 ఇండ్ల నిర్మాణం, మౌలిక వసతుల కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఈ ప్రజా ప్రభుత్వం ఉప ముఖ్యమంత్రి ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క ఆధ్వర్యంలో 744 కోట్లు చెల్లిస్తూ అర్హులైన ప్రతి పేదవారికి డబుల్ బెడ్రూమ్లు అందిస్తామని రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శాసనసభలో తెలిపారు. గత ప్రభుత్వంలో 2 BHK కట్టి బిల్స్ 204 కోట్లు పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష. ఈ 204 కోట్లతో పాటు రాష్ట్రంలో సుమారు 133 కాలనీలలో సుమారు 36,000 ఇళ్లు వివిధ స్థాయిల్లో మొండిగోడలతో దర్శనమిస్తుంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 744 కోట్లు అది ఇళ్లు నిర్మించడానికి కానివ్వండి, లేకుంటే నిర్మించి నిరుప్రయోగంగా వదిలేసిన కాలనీల్లో మౌలిక వసతులు ఏర్పాటు చేయడానికి కానివ్వండి 744 కోట్లు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రజా ప్రభుత్వంలో ఆర్థిక శాఖ మంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారిని ఒప్పించి మెప్పించి ఈ పేమెంట్ ఇవ్వటమే కాకుండా అర్హులైన ప్రతి పేదవాడికి ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఇల్లిచ్చే కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. విశాఖపట్నంలో టీడీపీ నగర అధ్యక్షుడు చోడే పట్టాభిరామ్ మాట్లాడుతూ 2024 ఎన్నికల్లో ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిలబెట్టుకున్నారని, రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తూ కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ట్రాప్ ఛార్జీల భారాన్ని ప్రజలపై వేయకుండా దాదాపు 4,500 కోట్ల ప్రభుత్వం భరిస్తుందన్నారు. దీంతో యూనిట్కు సగటున 13 పైసల మేర విద్యుత్ ఛార్జీలు తగ్గనున్నాయని పేర్కొన్నారు. వైసీపీ పాలనలో 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి 32,000 కోట్ల భారం ప్రజలపై మోపారని, విద్యుత్ రంగాన్ని అప్పుల పాలు చేశారని ఆరోపించారు. ఇక కూటమి ప్రభుత్వం అధిక ధరలకు విద్యుత్ కొనుగోలు చేయకుండా ఖర్చులు తగ్గించిందని చెప్పారు. అలాగే ఆక్వా రైతులకు యూనిట్ ఛార్జీని 3.50 నుంచి 1.50కి తగ్గించి సహాయం అందిస్తున్నామని వివరించారు. మరోవైపు సౌర, పవన వంటి పునరుత్పాదక శక్తికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. ఈ పత్రికా సమావేశంలో పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు. దాని గురించి మాట్లాడుకున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా విద్యుత్ ఛార్జీలు పెరగకుండా అనేక చర్యలు తీసుకున్నారు. లాస్ట్ గవర్నమెంట్ 14 to 19లో కూడా నాకు తెలిసి ఒక్కసారి కూడా విద్యుత్ ఛార్జీలు అనేవి పెరగకుండా ఆయన చెప్పారు, మేలైన విద్యుత్తుని ఇస్తాం, ఇంటరప్ట్ కాకుండా. విద్యుత్ కోతలు కూడా లాస్ట్ టైం 14-19లో ఒక్కసారి విద్యుత్ అనేది కోతలు లేవు. యాక్చువల్ గా ఇక్కడ మనకి ఏదైతే ఈ ఇంట్లో ఉండేవి అవి కూడా తీసేశారు. ఏది ఇన్వర్టర్స్ కూడా ఆల్మోస్ట్ జీరో ఇన్వర్టర్స్ స్టేజ్ కి జరిగింది. తర్వాత మరి గత హయాంలో మీరు చూస్తానే ఉన్నారు, విపరీతంగా 9 సార్లు పెంచారు. చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్ల పాలనలో ఒక్కసారి కూడా పెంచలేదు. 9 సార్లు విద్యుత్ పెంచడం, నిరంతరంగా విద్యుత్ కోత, ప్రజలు అనేక ఇబ్బందులకి గురవడం కూడా జరిగింది. ట్రూ ఆఫ్ ఛార్జెస్ పెట్టారు, మళ్ళీ ఎప్పటికప్పుడు పెరిగిపోవడం అని. మరి దాన్ని యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారు వచ్చేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు మిగులు విద్యుత్ రాష్ట్రంగా మిగిల్చారు మనల్ని. 2019కి మనది అంటే ఎక్సెసివ్ ప్రొడక్షన్ ఆఫ్ దిస్టింగ్ లో ఉన్నది యాక్చువల్ పవర్ అనేది. అట్లాంటి దాన్ని 9 సార్లు పెంచారు లాస్ట్ టైం విద్యుత్ ఛార్జీలు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. మరి ఇష్టం వచ్చిన రేట్లు పెంచేసేసి కమిషన్లకు కక్కుర్తిపడి విద్యుత్తులు కొనడం కూడా జరిగింది. ఇప్పుడు మళ్ళీ 2024లో నిర్వీర్యం అయిపోయిన ఈ వ్యవస్థను గాడిపట్టడానికి అనేకమైన చర్యల్ని ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన తీసుకోవటం మీ అందరికీ తెలిసిన విషయం. మళ్ళీ ఇప్పుడు చెప్పారు ఎన్నికల సమయంలో కూడా మళ్ళీ విద్యుత్తును పెంచాము అని చెప్పేసి. అందుకే ఇప్పుడు యాక్చువల్గా ప్రూఫ్ ఛార్జీలు వసూలు ఏపీఆర్సీ కూటమి అమరావతి తెలంగాణలోని అధికార విపక్ష నేతల మధ్య వ్యాఖ్యలను ఆంధ్రప్రదేశ్ విషయాల్లోకి చొప్పించడం ద్వారా రాజకీయ లబ్ధి పొందేందుకు వైకాపా ప్రయత్నిస్తుందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ధ్వజమెత్తారు. అనుమతులు తీసుకోకుండా రాయలసీమ ఎత్తిపోతల పథకానికి 3,000 మే 5న జగన్ ఆమోదం తెలిపారు. అదే నెల 20న పలువురు నిపుణులకు ఎన్సీటీ ఉత్తర్వులు ఇచ్చింది.
తద్వారా జగన్ రాయలసీమకు తీరని ద్రోహం చేశారని విరుచుకుపడ్డారు. అవినీతి కరపత్రికలో అబద్ధాలు అచ్చేసినంత మాత్రాన రాష్ట్ర ప్రజలు జగన్ను నమ్మే పరిస్థితులు లేరని వ్యాఖ్యానించారు. ఉన్నానంటే ఏదైతే ఈరోజు వైఎస్ఆర్సీపీ అవినీతి కరపత్రిక పేజీలు అబద్ధాలు అసత్యాలు, వారి అవినీతి ఛానళ్ళు అసత్యాలు అబద్ధాలు ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి. అందులో ముఖ్యంగా ఏదైతే ఈ యొక్క ఎత్తిపోతల రాయలసీమ లిఫ్ట్ సంబంధించినటువంటి అంశం మీద అటు తెలంగాణ ప్రయోజనాల కంటే కూడా తెలంగాణలో రాజకీయ ప్రయోజనాలే అక్కడ నేతలు ఆశించి మాట్లాడితే వాటిని మన రాష్ట్రంలో చొప్పించి ఇక్కడ రాజకీయ లబ్ధి పొందాలనేటువంటి ఆలోచనతో వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి మరి ఈరోజు ఈ యొక్క రాష్ట్రంలో చాలా సిగ్గుచేటైనటువంటి విషయం. ఎందుకంటే చాలా క్లియర్గా ఈ యొక్క రాయలసీమ ఎత్తిపోతలకు సంబంధించి 2020 మే 5వ తేదీన ఆ రోజు దానికి అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఇచ్చి అదే మే నెల 20వ తేదీన అంటే 15 రోజులు తిరగకుండానే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎన్జీటీతో స్టేటర్ తెచ్చుకుంది కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగానే. అంటే అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఒక చేత్తో 5వ తారీఖున ఇచ్చి ఇంకొక చేత్తో 20వ తారీఖునే మరి స్టేటర్ తెచ్చుకున్నటువంటి మీరు ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడేటువంటి అర్హత, రాయలసీమ గురించి మాట్లాడేటువంటి నైతిక అర్హత జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడుందని నేను ప్రశ్నిస్తూ ఉన్నా. ఈరోజు చాలా క్లియర్గా రాయలసీమ మీద నిజంగా మీకు ప్రేమ ఉంటే ఆ రోజు 1924 5 సంవత్సరాల అధికారంలో ఉన్నారు. రాయలసీమ బిడ్డ అంటారు. మరి రాయలసీమకు 5 సంవత్సరాల్లో మీరు ఖర్చు పెట్టింది ఎంత అని చూస్తే ఇరిగేషన్కి 2,000 కోట్ల రూపాయలు. 14-19 5 సంవత్సరాల తెలుగుదేశం ప్రభుత్వంలోనే 12,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే మీరు 5 సంవత్సరాల్లో 2,000 కోట్ల రూపాయలు. ఈరోజు మళ్ళీ 24లో మరి వేళ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి ఈ సంవత్సరన్నర కాలంలోనే 8,000 కోట్ల రూపాయలు మేము ఖర్చు పెట్టాం. అంటే ఆ రోజు మరి 5 సంవత్సరాల్లో 2,000 కోట్ల రూపాయలు, ఈరోజు సంవత్సరన్నరలోనే 8,000 కోట్ల రూపాయలు. అంటే ఎవరికి ఉంది రాయలసీమ ఇరిగేషన్ మీద చిత్తశుద్ధి? అంటే 5 సంవత్సరాల్లో 2,000 కోట్ల రూపాయలు మించి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టడానికి చేతులు రానిటువంటి నువ్వు మరణ శాసనం కాదా రాయలసీమకు అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తూ ఉన్నా. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.